నెక్స్ట్ టీడీపీకి కూడా పోటీ ఇచ్చేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు పవన్ కళ్యాణ్. బుక్స్ ఎక్కువ చదివినవాడు ఎవడు మోసం చేయడు. మనం చదివిన ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఎక్కువ బుక్స్ అయిన వాళ్ళే. నెక్స్ట్ జనరేషన్ కి చంద్రబాబు ఎలా ఉన్నాడో అలాంటి థాట్స్ తో ఆలోచించేవాడే నిప్పు లాంటి వాడు పవన్ కళ్యాణ్. ఒకడుకునేది ఏంది మన్నెవడు రాపేది అన్నదే పవన్ కళ్యాణ్ డైలాగు. నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను, కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారికే ఈ అధిక అంటే ఉంది కంపల్సరీగా. ఎందుకు అంటే చెప్పాను కదా నేను, అంటే నాకు తోచినంత వాటికి కాదు, యూత్లో ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఏంటంటే ఒక యంగర్ జనరేషన్, ఒక థాట్స్, ఒక విజన్, ఒక నెక్స్ట్ జనరేషన్కి చంద్రబాబు ఎలా ఉన్నాడో అలాంటి థాట్స్తో ఆలోచించేవాడే నిప్పు లాంటి వాడు పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు దాకా కొన్ని రోజులు నారా లోకేష్ గారు పప్పు అన్నారు, బట్ ఆయన కూడా కొంచెం సన్షైన్ అయ్యి కొంచెం రాడ్దేలారు. కానీ ఈ టైంలో కొంచెం వైఎస్ఆర్సీపీకి కానీ నెక్స్ట్ ఉన్న వాళ్ళకి కానీ పోటీ ఇచ్చేవాడు, నెక్స్ట్ టీడీపీకి కూడా పోటీ ఇచ్చేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక దేవుడు లాంటి వాడు. సో ఇప్పుడు ఈ తరానికి కావాల్సిన, యూత్కి కావాల్సిన, నెక్స్ట్ జనరేషన్కి కావాల్సిన ఒక మంచి లీడర్ అని మాత్రం చెప్పగలుగుతాను. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు చాలా మంది వెనక్కి లాడని ట్రై చేస్తున్నారు, ఆల్రెడీ చేస్తున్నారు కూడా. మరి సీఎం అయ్యే ఛాన్స్ వస్తే ఊరుకుంటారు అనుకుంటున్నారా? ఒకడుకునేది ఏంది మన్నెవడు రాపేది అన్నదే పవన్ కళ్యాణ్ డైలాగు. ఇంకా సీఎం రేంజ్కి ఆయన వెళ్తున్నాడంటే నాకు తెలిసి జనాల కోసం తొక్కుకుంటూ పైకి ఎక్కుతాడు అన్నదే నా ఫీలింగ్. అట్లా ఉండాలన్నది కూడా నా ఫీలింగ్. పవన్ కళ్యాణ్ అనేటోడు ఇంకా సైలెంట్గా ఉన్నాడు. ఈ ఇప్పుడున్న తరానికి, నెక్స్ట్ భావి తరాలకు, భవిష్యత్ తరాలకు ఒక మంచి నాంది, నెక్స్ట్ ఒక మంచి ఒక బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ, నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఇలాంటివన్నీ ఆయన థాట్స్లో ఉంటాయి. ఎక్కువ ఆయన చెప్తూ ఉంటారు బుక్స్ ఎక్కువ చదివానని. బుక్స్ ఎక్కువ చదివినవాడు ఎవడు మోసం చేయడు. ఎందుకంటే మనం చదివిన ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఎక్కువ బుక్స్ అయిన వాళ్ళే. సో ఇది యాక్టింగ్ కాదు, రీల్ కాదు, రియల్ అనే దాని గురించి నమ్ముతున్నాము. పవన్ కళ్యాణ్ అనేటోడు ఇంకొక 100 మందిని తయారు చేయాలి, అతనే ఒక అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యేని, ఎంపీని తయారు చేయాలి అనేదే నా కాన్సెప్ట్. ఇప్పుడున్న వాళ్ళు కంటే యంగర్ జనరేషన్ని ఆయన ప్రోత్సహించి ముందుకు తీసుకురావాలనేది కాన్సెప్ట్. అది ఇప్పుడున్న కూటమిలోనే ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి వల్ల కదా. సో వీటి వల్ల జనసేన విడిపోతే కూటమి పరిస్థితి ఏంటి? మధ్యలో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందా అనేది నెక్స్ట్ మన అంటే ఇప్పుడున్న జనాలు ఎక్కువ చేస్తారేమో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ అనేటోడికి మాత్రం కలిసి వచ్చింది భయ. ఇంకెందుకంటే ఇంకా అతన్ని వెనక్కి లాగేది ఎవరు లేరు. ఒకవేళ చంద్రబాబు, నారా లోకేష్ వీళ్ళ మధ్యలో గొడవలు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ బయటికి వెనక్కి తీసినా కానీ అతను ఒక్కడే ఉన్నాడు. మళ్ళీ రాంబాబు, కెమెరామ్యాన్ గంగతో రాంబాబు నేను ఒక్కనే అన్న డైలాగ్ ఎట్టుందో, అతను వచ్చి అమరావతి దగ్గర అడుగేస్తే నాకు తెలిసి 1 lakh పీపుల్స్ అట్లా నిలబడిపోతారని నా ఉద్దేశం. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు ఒక్క మాటలో? ఒక అభిమానుడు అని చెప్తాను. అతను ఒక రాముడు, లక్ష్మణుడికి ఉన్న బలం ఉందని చెప్తాను. ఇంకా చెప్పాలంటే అతను ఈ ఉన్న ఒక టార్చ్ బెర్రర్, ఒక డైలాగ్ ఎట్లా ఉంటుందో ఈ తరానికి కావాల్సిన ఒక మంచి లీడర్ అని మాత్రం చెప్పగలుగుతాను. అతను యాక్టింగ్ కంటే పొలిటీషియన్లో ఇంకా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎవరి మాట వినకుండా అతనికి జనాలకి ఏం కావాలి, విద్య, వైద్యం, ఆరోగ్యం మీద ఫోకస్ చేసి మనకి దేవుడు ఏదైతే ప్రసాదించాడో అలాంటి వాటిని, జస్ట్ ఆయన ఎన్నో బుక్స్ అవి ఉంటాడు కదా, సో ఎక్కువ మందికి అది లేక ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఆయన కల్పించడం కోసం ముందుకు రావాలని నేను ఫీల్ అవుతున్నాను. కంపల్సరీ పవన్ కళ్యాణ్ అనేటోడు భయ్య ఆయన రీల్ యాక్టర్ కాదు, రియల్ యాక్టర్. కంపల్సరీగా అతను మంచి భవిష్యత్తు ఉంటుంది. నెక్స్ట్ ఆయన నమ్ముకొని ప్రతి ఒక్కరు ఓటేస్తే మాత్రం ఏపీ తెలంగాణలో ఒక మంచి మార్పు అయితే చూడగలుగుతాం.